ఈరోజు మా అత్తగారు జయంతి, అందుకోసం ఫస్ట్ టైం మా కూతురు దేవసేన శోభని ఈరోజు ఆలగడ్డకి తీసుకురావడం జరిగింది. మినపగుళ్ళైనా రవ్వైనా తెనాలి డబుల్ హార్స్ వారివేగా. అంతేగా. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, తెనాలి డబుల్ హార్స్ ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలకి, తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో చేసినటువంటి సాంబారు తోడైతే ఇంతకు ముందు తీసుకురాలేదు పుట్టాక. సో ఎప్పటి నుంచో ఈరోజు జయంతికి తీసుకెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ రోజు వచ్చింది. అండ్ ఈరోజు మేము ఫ్యామిలీతో పాటు, మా కజిన్స్తో పాటు, ఫ్రెండ్స్తో పాటు ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అండ్ ఊర్లో ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమగా ఆహ్వానించి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్క జనాలకి, భూమా కుటుంబానికి, క్యాడర్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని చోట్ల నుంచి వచ్చిన, రాయలసీమ నుంచి ప్రతి చోట్ల నుంచి వచ్చిన నా ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్కి, నా బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ. అది డోకమెంట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా అత్తగారు జయంతి, అందుకోసం ఫస్ట్ టైం మా కూతురు దేవసేన శోభని ఈరోజు ఆలగడ్డకి తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు తీసుకురాలేదు పుట్టాక. సో ఎప్పటి నుంచో ఈరోజు జయంతికి తీసుకెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ రోజు వచ్చింది. అండ్ ఈరోజు మేము ఫ్యామిలీతో పాటు, మా కజిన్స్తో పాటు, ఫ్రెండ్స్తో పాటు ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అండ్ ఊర్లో ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమగా ఆహ్వానించి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్క జనాలకి, భూమా కుటుంబానికి, క్యాడర్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని చోట్ల నుంచి వచ్చిన, రాయలసీమ నుంచి ప్రతి చోట్ల నుంచి వచ్చిన నా ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్కి, నా బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ. అది డోకమెంట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.